లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ దారా గోపి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ అసిస్టెంట్ ఎడిటర్. శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక వార్తల్లోకి వెళదాం. రెడ్ బుక్ బరితెగింపు. వైసీపీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ పాత్రికేయుడు పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్. హైకోర్టు వ్యాఖ్యలకు విరుద్ధంగా చట్టాన్ని చేతిలో తీసుకున్న పోలీసులు రాత్రి పొద్దుపోయాక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన వైనం. కుప్పం స్టేషన్లో విచారణ పేరుతో వేధింపులు. సో ఈ పరిణామం నిజంగా కూడా చాలా బాధాకరం. ఇక ప్రభుత్వ వైఖరి, పోలీసుల తీరు మారదా అన్నటువంటి ప్రశ్న వస్తుంది. గోపి గారు, ఈ బరి తెగింపు మీద మీరేం వ్యాఖ్యానిస్తారు? సార్ కొమ్మినేని గారు, మీకు సాక్షి ప్రేక్షకులకి వెంకటరెడ్డి గారికి అందరికీ నమస్కారం. సో ఇప్పుడు ఏంటంటే, ఈ కూటమి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం, భారత రాజ్యాంగం అనేది లేదు. పూర్తిగా రెడ్ బుక్ పాలన నడుస్తుంది. ఆ రెడ్ బుక్ పాలన ప్రకారమే అరెస్టులు, ప్రతిపక్ష పార్టీ ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన అరెస్ట్. అందులో భాగంగానే శ్రీహరి అరెస్ట్ కూడా. శ్రీహరి అగ్రెసివ్ క్యారెక్టర్ కాదు. శ్రీహరి చాలా సౌమ్యుడు, చాలా ఆచితూచి మాట్లాడతాడు. అలాగే ఏదైనా రాసినా పోస్టులు పెట్టినా కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. అట్లాంటి శ్రీహరిని కూడా అరెస్ట్ చేసి, అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే రెడ్ బుక్ పాలన ఏ స్థాయికి వెళ్తోంది, ఏ స్థాయి మనకి అర్థమవుతుంది. సో ఇది పోలీసులు కాదు, కోర్టులు కాదు. కోర్టులు మొట్టికాయలు వేసినా కూడా వాళ్ళు పోలీసులు, ఆంధ్రప్రదేశ్లో పోలీసులు వాళ్ళ పనితీరు మారట్లేదు. అధికార పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారు పోలీసులు. అందులో భాగమే ఇప్పుడు శ్రీహరి అరెస్ట్ అండి. అంతకుమించి మనం చెప్పుకోగలిగింది ఏమీ లేదు. ఈ అరెస్టులు ఇంకో 3 ఏళ్ళు ఇలాగే కొనసాగుతాయి. ఈ వేధింపులు ఇలాగే కొనసాగుతాయి. ఈ పోలీసుల అతి కూడా ఇలాగే ఇంకో 3 ఏళ్ళు కొనసాగుతుంది. ఎందుకంటే అది రెడ్ బుక్ ప్రకారం, రెడ్ బుక్ లో ఉన్న దాని ప్రకారం. దీంతో పాటు ఒకవైపు ఏమో పూడి శ్రీహరి గారి అరెస్టు, ఇంకోవైపు ఏమో సాక్షి టీవీ రిపోర్టర్ మీద హత్యాయత్నం. నిన్న జ్యోతి రిపోర్టర్ ఒక ఆయన మీద హత్య చేస్తే మేము మాబోటి వాళ్ళందరం ఖండించాం. మరి ఇప్పుడు సాక్షి టీవీ రిపోర్టర్ మీద హత్యాయత్నం జరిగితే కనీసం వాళ్ళు వార్తన్న ఇచ్చారో లేదో నాకైతే మెయిన్ నిజమా? రాధాకృష్ణ ఎక్కడ రాశారు అప్పుడు? లేదంటే తెలుగుదేశం వాళ్ళు మొన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తేనే ఏదో మా మీద దాడి చేశారని మంత్రుల నుంచి వచ్చి 10 మంది ప్రెస్ మీట్ పెట్టారు కదా. మరి ఒక్క కూటమి నాయకుడు కూడా ఆంధ్రజ్యోతి విలేకరునే అత్యంత దారుణంగా చంపేస్తే ఎందుకు ఇప్పుడు వరకు రెస్పాండ్ కాల? ఒక మంత్రి రెస్పాండ్ అయ్యాడా? లేదా రాధాకృష్ణ గారు ఏం ఫీల్ కాలేదు? రాధాకృష్ణ దాని మీద రెస్పాండ్ కాలేదు సార్. అయ్యో, రాధాకృష్ణ దాని మీద రెస్పాండ్ కాల. ఏదో వార్త అయితే వేసుకుంటున్నారు పేపర్లో, అది తప్పక. మరి ఎందుకు రెస్పాండ్ కాదు? దాంతోపాటు అదే కాకుండా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధిపై టీడీపీ గూండాల దాడి. మెకానిక్ షాప్ వద్ద దాడి జరిగిందట విజయవాడలో. ఈ మరోవైపు స్పీకర్ అయ్యన్న అనర్హుడు. మాజీ ఎమ్మెల్యే గణేష్, కేకే రాజు, బొడ్డేడ ప్రసాద్, ఈయన గణేష్ గారి మీద, ఉమాశంకర్ గణేష్ మీద జరిగిన దాడి నేపథ్యంలో ఆయన వ్యాఖ్య చేశారు. ఈ రెడ్ బుక్ బరితెగింపు కానీ, సాక్షి ఇప్పుడు జరిగినటువంటి ఇట్లాంటివి చాలా వస్తున్నాయి. రోజు ఎన్నన్నా చదువుతాం, ఆ పరిస్థితి వచ్చింది. అంటే లోకేష్ చెప్తున్నాడుగా, నేను 3 పేజీలు ఓపెన్ చేసి ఇంకా చాలా ఉన్నాయి ఓపెన్ చేయాల్సింది. సో ఒక్కొక్కళ్ళు అంచు చూస్తానికి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది, ఓపెన్గానే అంచు చూస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు హైకోర్టుకు సవాలు విసిరారు ఏపీ పోలీసులు. ఎందుకు హైకోర్టుకు సవాలు విసిరారని అంటే, ఈరోజు హైకోర్టు న్యాయమూర్తులు ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం. మొన్న పూడి శ్రీహరి గారి విషయంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తన వాదనలు వినిపిస్తూ శ్రీహరి గారిని మళ్ళీ అరెస్ట్ చేస్తారు వీళ్ళు అని అంటే, ఎలా అరెస్ట్ చేస్తారో మేము చూస్తామంది హైకోర్టు. మరి ఇప్పుడు ఎలా అరెస్ట్ చేశారో చూడాలి. ఎందుకంటే హైకోర్టు వారిని దయచేసి గమనించమని చెబుతా ఉంది. ఎందుకంటే మీరేమో అరెస్ట్ చేయడానికి వీలు లేదు, వాళ్ళు ఎలా అరెస్ట్ చేస్తారో చూస్తామని చెప్పి మీరంటే, ఇదిగోండి మేము ఇలా అక్రమంగా అరెస్ట్ చేస్తాం, మీరేం చేస్తారో చేయండి, మిమ్మల్ని మేము లెక్క చేయమన్న విధంగా ఈరోజు పోలీస్ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు. ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉండగా అన్యాయంగా అరెస్ట్ చేసి 111 BNS లాంటి సెక్షన్లు పెట్టేసి అసలు ఆయనకు సంబంధం లేనటువంటి అంశం, ఆయన ఎక్కడ తప్పుగా మాట్లాడాల. రెండోది, ఆ పోస్టర్లు ఒకవేళ పోస్టింగ్లు పెట్టిన వాళ్ళు ఇది కూడా తప్పలేదు. ఎందుకు? ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా గొడ్డల పార్టీ అంటున్నాడు. గొడ్డల్లో వేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలు పెట్టి తెలుగుదేశం మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియానే డైరెక్ట్గా దాన్ని ఏదైతే టీవీలో ప్రసారం చేస్తుంది, మరి వాళ్ళ మీద కదా కేసులు పెట్టాల్సింది. మరి వాళ్ళ మీద ఎందుకు పెట్టలేదు? సో ఖచ్చితంగా ఈరోజు హైకోర్టు తీర్పును కూడా వాళ్ళు లెక్క చేయకుండా
హైకోర్టు అంటే మాకు లెక్కలేదన్న విధంగా పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తుంది. కాబట్టి మరి ఇంకా గౌరవ న్యాయస్థానం వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే 111 BNS లాంటి సెక్షన్లు పెట్టాలి అని అంటే 2 సార్లు ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన ఎఫ్ఐఆర్ అయ్యి వాళ్ళు రిమాండ్కి వెళ్ళి ఉండాలి. ఏముంది అట్లాంటివి పెడదలుచుకుంటే మన రెడ్ బుక్ పాలనలో అయ్యే పెద్ద ఇష్యూ కాదు కదా. ఎంతమంది పెట్టి ఎన్నిసార్లైనా పెడతామనంటే ఇప్పుడు ఇంకా న్యాయస్థానానికి విలువే ఉంటుంది. అప్పుడు విలువ అంటే న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు వాళ్ళు ఏమన్నారు, న్యాయమూర్తి గారు ఎలా అరెస్ట్ చేస్తారని సందేహం వ్యక్తం చేశారు పొన్నవాళ్ళు గారు. అంటే కొన్ని కేసుల్లోనేమో అర్నెస్ట్ వర్సెస్ బీహార్ గవర్నమెంట్ రూల్ ని అప్లై చేస్తున్నారు, కొన్ని కేసుల్లోనేమో పట్టించుకోకుండా రిమాండ్ పంపిస్తున్నారు. దాని మీద మళ్ళీ అప్పీల్కి వెళ్ళాలి. చోట్ల మేజిస్ట్రేట్ల కింద దాని మీద సుప్రీం బాగా ఇప్పుడు నా అరెస్ట్ అప్పుడు కూడా క్లియర్ గా చెప్పారు ఎఫ్ఐఆర్ ఎలా కట్టారనేది ఆ రోజు క్లియర్ గా జడ్జి గారు అడిగారు. ఎందుకంటే విచారణ చేసి కదా ఎఫ్ఐఆర్ కట్టాలని. ఇప్పుడు శ్రీహరి గారి విషయంలో కూడా ముందు రోజు వాళ్ళు కేసు పెడతారు, తెల్లారికి ఇల్లు తాడేపల్లి వచ్చేస్తారు, చెప్పా పెట్టుకుని తీసుకెళ్లిపోతారు. సో ఖచ్చితంగా డ్రెస్ లో ఉంటారో తెలియదు. వచ్చిన వాళ్ళు ఎవరు పోలీస్ డ్రెస్ లో లేరు కదా. లేరు. ఇప్పుడు మన ఆల్రెడీ తాడేపల్లి వచ్చిన ఎవరు పోలీస్ డ్రెస్ లో లేరు. మీరు అన్నట్టు న్యాయ వ్యవస్థ కనుక న్యాయ వ్యవస్థ సవాల్ సార్. పౌరుల హక్కులను రక్షించడానికి న్యాయ వ్యవస్థ ముందు రాకపోతే ఇక ప్రజలను రక్షించేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సవాల్ విసురుతా ఉంది రెడ్ బుక్. రెడ్ బుక్ అనేది సవాల్ విసురుతా ఉంది. మీరు రాజ్యాంగాన్ని పాటిస్తారు, మేము రెడ్ బుక్ ని పాటిస్తాం, మీరు ఏం చేస్తారో చేయండి న్యాయమూర్తులుగా సవాల్ విసురుతా ఉన్నారు. లేదా పోలీసులు ఎలా బరిదెగిస్తారు మీరు చెప్పండి. ఆల్రెడీ అది కోర్టులో ఉంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు సందేహం వ్యక్తం చేశారు, మళ్ళీ అరెస్ట్ చేస్తారు వీళ్ళు పోలీసులు, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు అని ఆయన సందేహం వ్యక్తం చేస్తే మేము చెబుతున్నాం వాళ్ళు ఎలా అరెస్ట్ చేస్తారో మేము చూస్తాం అంది. మళ్ళీ అయినా అరెస్ట్ చేశారు. సో దీన్ని ఖచ్చితంగా న్యాయస్థానం స్పందించాలని కోరుకుంటా ఉన్నాం. రైట్. ఇక ప్రైవేటు L&T నడుపుతున్నటువంటి అంటే రాష్ట్రానికి కేంద్రానికి కూడా దాంట్లో వాటాలు ఉన్నాయి. అయితే ఆ PPP మోడల్లో నడుపుతున్నటువంటి మెట్రో రైల్ని మొత్తం ప్రభుత్వమే తీసుకుని 15,000 కోట్లు L&Tకి ఇవ్వబోతుంది. సరే, దీనివల్ల భారమా లేకపోతే ఆస్తులు వస్తాయా ఇవన్నీ తర్వాత చర్చ. కానీ బట్ ఇంట్రెస్టింగ్ పోలిక అవుతుంది కదా ఇది. అంటే అదొక్కటే కాదు కొమ్మినేని గారు, ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒకటే కాకుండా ఇప్పుడు చూడండి రోడ్లు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అక్కడ ఏపీలో రోడ్లు ప్రైవేట్ పరము. మీరు చూస్తే టూరిజం హోటల్ ఇప్పుడు భవానీ ద్వీపం నుంచి అనేక టూరిజం హోటళ్ళు మళ్ళీ శతాబ్దాలుగా ఏదైతే మన సంపదగా ఉన్నటువంటి వారసత్వ సంపదగా ఉన్నటువంటి నాగార్జున కొండ ఇట్లాంటి వాటినన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయించింది ప్రభుత్వం. అంటే ఓ పక్క వీళ్ళు ప్రైవేట్ చేతుల్లో ఉంది, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది పక్క రాష్ట్రంలో. వీళ్ళే ఉన్న ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్ న్యూస్ అక్కడ దీంట్లో మనం కంపేర్ చేస్తే ఇక్కడేమో ప్రభుత్వ భూముల్ని 100 కోట్లు 150 కోట్లు 170 కోట్లకి ఆక్షన్లో అమ్ముతున్నారు. ఆ ఆదాయం హైదరాబాద్ తెలంగాణలో హైదరాబాద్లో మీకు చూస్తే ఇవన్నీ నియో పోలీస్ దగ్గర కానీ అన్ని కోకాపేట సైడ్ కానీ 100 కోట్లు మినిమం వాళ్ళు ఆక్షన్ పెడితే అది 120కో 150కో కొనుక్కుంటున్నారు. ఏది అదే సత్వా వాళ్ళు, లేదా అదే రహేజా వాళ్ళు. అదే ఇంట్రెస్టింగ్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే మీకు 99 పైసలకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా అని డైరెక్ట్గా ముఖ్యమంత్రి కొడుకు నా ఇష్టం నేను ఇస్తా, 99 పైసలకి ఎంతమందికి కావాలంటే నేను ఇస్తా నా ఇష్టం అంటున్నాడు. మరి ఏపీలో అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి పక్క రాష్ట్రానికి ఇక్కడ కంపేర్ చేస్తే? ఇప్పుడు మీరు అమ్మొచ్చు, దాన్ని అది ఆదాయం వస్తే ఇప్పుడు మీరు అన్నట్టు 4 ఎకరాలు అమ్మితే 400 కోట్లు వస్తే మెడికల్ కాలేజ్ పూర్తి అయిపోయిందిగా. అదే ఇప్పుడు 27 ఎకరాలు రెహేజా వాళ్ళకి ఇచ్చారు కొమ్మినేని గారు. అక్కడ ఎకరం 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయలు ఉంటుంది. అదే ఆ 50 కోట్లు 60 కోట్లు ఎకరం ఉంటుంటే మీకు 27 ఎకరాలు వీళ్ళు ఇచ్చింది అంతగా 99 పైసలకి. అదే 27 ఎకరాలు డైరెక్ట్గా మన ఆక్షన్ పెట్టి అమ్మితే 70 కోట్లు 80 కోట్లుగా కొంటారు. దానివల్ల ఎన్ని మెడికల్ కాలేజీలు పూర్తి అవుతాయి? మరి ఎందుకు చేయలేదు కదా? సో రియల్ ఎస్టేట్ వాళ్ళకి వాళ్ళు ఒప్పందంలో భాగంగా బయటకేమో 99 పైసలకి ఇచ్చేస్తారు. అక్కడ ఎకరం 50 కోట్లు ఉంటుంది కదా, ఒక 25 కోట్లు 35 కోట్లు వాళ్ళ దగ్గర ఒప్పందం కుదుర్చుకొని అవి అనఫీషియల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు దోచుకునేటటువంటి కార్యక్రమం అనేది క్లియర్గా అర్థమైపోతుంది కదా. సో ప్రజలు కూడా దాన్ని గమనించమని చెప్తాం. సో మొత్తం తెలంగాణకి ఏపీకి ఉన్న తేడాని మీరు గమనించారా గోపి గారు? చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే పచ్చోడి సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి. పచ్చోడి పాలనలో అంటే పచ్చ పార్టీ అంటే తెలుగుదేశం పాలనలో ఏపీలో అదాని పెట్టుబడులు పెడితే అభివృద్ధి అట. అదే పక్కోడి పాలన అంటే జగన్ గారి పాలనప్పుడు ఏపీలో అదాని పెట్టుబడులు పెడితే దోపిడీ అని ఎల్లో మీడియా ప్రధానంగా రాసింది. ఇదిగోండి ఆంధ్రజ్యోతి వాళ్ళు ఆ రోజున రాసిన కథనం ఏంటంటే అదాని అడిగారని 2600 కోట్ల భూమిని 130 కోట్లకే ఇస్తున్నారు అని అప్పట్లో, ఇంకా 4-5 ఏళ్ల క్రితం సంగతి ఇది. అప్పుడే వాళ్ళు ఏం రాశారంటే ఆంధ్రజ్యోతి వాళ్ళు 20 కోట్లు చేస్తుంది ఇప్పుడు ఎకరం విశాఖపట్నంలో, 1 కోటి రూపాయలకే ఇస్తున్నాడు జగన్ అదాని వాళ్ళకి, అదానికి రాసిచ్చేస్తున్నారని ఇది మొత్తం ఇంకా చాలా విషయాలు రాశారు. ఇప్పుడే 99 పైసలకి ఇస్తుంటే ఆహా ఓహో అని భజన చేస్తున్నారు. ఈ పరిస్థితి దీని మీద మరోవైపు ఇక్కడ పీపీపీ కింద ఉన్నటువంటి మెట్రో రైలునేమో ప్రభుత్వం తీసుకుంటాను తెలంగాణలో. అక్కడ జగన్ గారు కష్టపడి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి గవర్నమెంట్ పరంగా కడతా ఉంటే కట్టిన వాటినేమో తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతున్నారు. దీన్ని ఎట్లా
పోలిచ్చి చెప్తారు మీరు గోపి గారు? అంటే ఒక్క నిమిషం, దారా గోపి అన్నమాట అదానీ ప్రదేశ్ అని హెడ్డింగ్లు పెట్టి రాశారు. అదానీ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ కాదు ఇది, అదానీ ప్రదేశ్, అదానికి మొత్తం దోచిపెడుతున్నారని కూడా ఈనాడు ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్లు పెట్టి రాశారు. రైట్. ఒక్క నిమిషం రామస్వామి గారు నకిరేకల్ నుంచి, ఒక్క నిమిషం దయచేసి ఆగండి. రామస్వామి గారు రైట్, కట్ అయింది. గోపి గారు మాట్లాడండి. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటేనే ప్రైవేటుకి ప్రైవేటు వ్యక్తులు, ఇన్వెస్టర్లు వాళ్ళకి ముద్దుబిడ్డ. ఆయన ఎప్పుడు కూడా ప్రైవేటు వాళ్ళ పక్షానే నిలబడతాడు, ప్రైవేటు వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తాడు. ఆ ప్రైవేటు విద్యా సంస్థలు కానీ, ప్రైవేటు ఆసుపత్రులకు కానీ, ఆయన ప్రైవేటు పెట్టుబడిదారులకు కానీ ఆయన అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే 99 పైసలకి ఎకరం అమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్లో. అది దారుణం. ఒక పక్క నిధులు లేవు అంటూనే భూములను మాత్రం 99 పైసలు కన్నేస్తూ నిధులు లేవని మెడికల్ కాలేజీని ప్రైవేట్కి అప్పగించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రకారం వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం అండి. నిధులు లేనప్పుడు నువ్వు 99 పైసలకి ఎందుకు అమ్మడం? కానీ 1 కోటి రూపాయలకో, 2 కోట్లకో, 3 కోట్లకో, 10 కోట్లకో అమ్మేసేసి ఆ డబ్బులు తెచ్చి ఆసుపత్రుల మీద పెట్టండి, మెడికల్ కాలేజీల మీద పెట్టండి. మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. అది ఒక అసెట్ కదా గవర్నమెంట్కి. 17 మెడికల్ కాలేజీలు అంటే చిన్న విషయం కాదు కదా. సో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్నట్టు అవుతుంది. అప్పుడు మరి దాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు పోతున్నాడు అంటే, ప్రైవేట్ మెడికల్ కాలేజ్, ఈ మెడికల్ కాలేజీలు పూర్తయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లేదా ప్రైవేట్ ఆసుపత్రులు వాళ్లకు లాభాలు రావు, తగ్గిపోతాయి అనే భయం ఆయనకి, చంద్రబాబు నాయుడుకి పట్టుకుంది. దాని ప్రకారమే చేస్తున్నాడు. పక్క రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే ఆయన, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, అది ప్రజలందరికీ తెలిసిన విషయం. ఆయన ప్రైవేటు రంగంలో నడుస్తున్నటువంటి మెట్రోని ప్రభుత్వానికి తీసేసుకుంటుంటే, మరి ఈయనేమో ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి భూములు కానీ, ప్రభుత్వ అధీనంలో ఉండే మెడికల్ కాలేజీలు కానీ వీటన్నింటినీ ప్రైవేట్ గొప్ప చెప్పాలని చూస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని ప్రజలు ఆమోదించరు. ప్రజలు కూడా కంపేర్ చేస్తూ ఉంటారు, అందులో డౌటే లేదు. పైగా 1000 కోట్ల లాభాలు ఫర్ ఎవ్రీ 3 monthsకి ఇన్ని 1000 కోట్ల లాభం వచ్చిందనే కంపెనీ 99 పైసలకి ఇవ్వటం ఏంటో, ఆ లాజిక్ ఏమిటో, విశాఖ బ్రాండ్ ఇమేజ్ని ఆ రకంగా 99 పైసలకి చెప్పడం తగ్గించడం ఏందో, చంద్రబాబు గారు బ్రాండ్ చూసి వచ్చేస్తున్నారని చెప్తున్నటువంటి లోకేష్ గారు 99 పైసలకి ఇవ్వడం ద్వారా తన తండ్రి ప్రతిష్టను కూడా దెబ్బతీస్తున్నారా లేక ఏమైనా పెంచుతున్నారా అన్నది అర్థం కాని పరిస్థితిగా ఉంది. గోపి గారు చెప్పండి, అమరావతి రైతుల బాధలు అంటే 2వ దశ పేరుతోటి తీసుకున్న భూములకు సంబంధించి వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పట్లేదు? వడ్డే గారు ఇలాంటి వాళ్ళంతా కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఈ చివరికి తెలుగుదేశంకి మద్దతు ఇచ్చే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కూడా గట్టిగా ఇది స్కామ్ అని చెప్తున్నప్పుడు కూడా చంద్రబాబు గారు ఎందుకు ముందుకెళ్తున్నారు? సార్ ఇది పూర్తిగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ సార్. అమరావతి అనేది ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్, ఆ రియల్ ఎస్టేట్ రంగం కోసం చంద్రబాబు నాయుడు గారు 2వ విడత సమీకరణ మొదలెట్టారు. అమరావతి రైతులు మాట్లాడుతున్నది కరెక్ట్. వాళ్ళు ఏం స్పష్టంగా ఏం చెప్తున్నారు అంటే, అయ్యా ఈ మొదటి విడత తీసుకున్న రైతులకి, భూములు తీసుకున్న రైతులకి నువ్వేం చేసావు, ఎంతవరకు న్యాయం చేసావు, అసలు అవి డెవలప్డ్ ప్లాట్స్ ఇవ్వాలి వీళ్ళకి. డెవలప్డ్ రెసిడెన్షియల్ ప్లాటు, డెవలప్డ్ కమర్షియల్ ప్లాట్, ఈ 2 ఇవ్వాలి. ఇచ్చారా? ఎంతమందికి ఇచ్చారు? జస్ట్ కాగితాల వరకు ఇచ్చి వదిలేశారు. కొంతమందికి కాలవల్లో ఇచ్చారు, కొంతమందికి వాగుల్లో ఇచ్చారు. ఇది పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో మేము మళ్ళీ 2వ విడత నేను ఎందుకు ఇవ్వాలి అనేది మాట్లాడుతున్నారు ఆ రైతులు. దాదాపు 11 గ్రామాల్లో 2వ విడత భూ సమీకరణ చేస్తున్నారు. దానికోసం గ్రామ సభలు నిర్వహిస్తే ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం అభిమాన రైతులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ అధికారులను నిలదీస్తున్నారు. మొదటి విడత సమీకరణ చేసి 12 ఏళ్ళు 13 ఏళ్ళు అవుతుంది. మరి వాళ్ళకి ఏం చేశారు? ఒక్క రైతుకైనా సరే డెవలప్డ్ ప్లాట్ కానీ ఇచ్చారా? సో ఇలా ఇవ్వకుండా ఇప్పుడు 2వ విడత భూమి తీసుకెళ్లి ఏం చేస్తారు? ఈ చంద్రబాబు నాయుడు గారికి మరి ఇది ఏం పిచ్చి పట్టిందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ భూములు రైతుల దగ్గర నుంచి లాక్కోవడం, ఆయన ఏదో ఒక పేరు పెట్టి లాక్కోవడం చేస్తున్నారు. ఇది సమర్థనీయం కాదు. రైతులు, అమరావతిలో రైతులైతే ఖచ్చితంగా ఆందోళన చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. అధికారులు వినిపించుకున్నట్టుగా తిరిగి వెళ్ళిపోతున్నారు. మొక్కుబడిగా సభలు నిర్వహించడం, గ్రామ సభలు, అందులో రైతులందరూ కూడా చెప్పారు అని చెప్పడం. అవునండి, నిన్న ఒక మిత్రుడు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు.
ఆ తెలుగుదేశంకి మత్తిచ్చే కొంతమంది స్థానిక నాయకులు, కొంతమంది పలుకుబడిన వాళ్ళకు ఆ ఎల్పీలేదో ఇస్తారండి, లేఅవుట్ పర్మిట్లే ఏంటో వాళ్ళకి పూర్తిగా ఇచ్చేసి వాళ్ళతోటి ఒత్తిడి చేయిస్తున్నారట మిగతా రైతుల మీద. మరి అది నిజమైతే మాత్రం ఇక ఎంతకంటే ఘోరం అన్యాయం ఏముంటుంది రైతులకు? దాంట్లో ఇప్పుడు మన ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసింది, ఇప్పుడు 1000 గజాలు రైతుకి ఇచ్చారు కదా, అవును. ఆ 1000 గజాల్లో ఒక 500 గజాలు అతను అమ్ముకోవడానికి పర్మిషన్ లేదు. అవును. ఒక 500 గజాల్లోనే మేము కట్టుకుంటాం, విభజించుకోవడానికి. రెండోది ఏంటంటే అసలు వాళ్ళకి ఎక్కడుందో మాన్యువల్గా ఇప్పుడు చూపించాల, మాన్యువల్గా చూపించాల, ఆన్లైన్లో చూపించారు. సరే ఆన్లైన్లోనే వాళ్ళు చూసి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మాలి అని అన్నా కూడా ఇట్లా చూపించి, సో వాళ్ళు 1000 గజాలుగానే అమ్మేయాలండి. సో సగం అమ్మటానికి లేదు. సో ఈ విధమైనటువంటి ప్రాబ్లం. రెండోది ఇది ఇప్పుడు రైతులకు సంబంధించి మన రామారావు అనే రైతు ఎందుకు చనిపోయారు? అయ్యా మాకు మొదటి విడత ఆయన భూమి ఇచ్చాడు, అతనికి ఇప్పటివరకు డెవలప్ చేసి ఫ్లాట్ ఎక్కడ ఉందో తెలియదు, ఇప్పుడు నా ఇల్లు కూడా పోతుంది, సో నేను మళ్ళీ ఇల్లు కూడా తీసుకుంటా అన్నారు. అదేదో నాకు చూపిస్తే అక్కడ ఇల్లు అన్న కట్టుకుంటాం కదా, సో మాకు మరి ఏమీ లేకపోతే ఎట్లా అంటున్నాడు. ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళందరికీ రైతు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పాడు మొదటి విడత. ఒక్కళ్ళకి చేయలే, ఒక్కళ్ళకి కూడా ₹1 చేయలేదు. జనరల్గా అప్పుడు 2-3 విడతలకు చేశారు కదా, వాళ్ళకు 5,000 వాళ్ళకు 10,000 స్టేట్ మొత్తంలో అదే అయింది తప్ప సపరేట్గా వీళ్ళకి 1,50,000 రుణమాఫీ చేస్తా అన్నాడు, అది కాల. 2 విద్య వైద్యం 2 ఫ్రీ అని చెప్పాడు అక్కడ, అది లేదు. సో ఏది లేకుండా డెవలప్ చేసి ఫ్లాటు లేదు. 2 దాన్ని తనఖా పెట్టుకుని ఎవరైనా బ్యాంకులో లోన్ తీసుకుంటామంటే అది ఇవ్వట్లే అక్కడ. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మొదటి విడత వాళ్ళకుంటే మళ్ళీ 2వ విడత మా దగ్గర తీసుకుంటారంటున్నారు. మరి మాకేంటి రేపు గ్యారంటీ అని చెప్పి రాసిమ్మంటున్నారు. మరి ఈ ప్రభుత్వం నిజంగా వాళ్ళకి న్యాయం చేసేవాళ్ళు అయితే రిటర్న్గా ఎందుకు రాసివ్వట్లా? సో ప్రభుత్వం మోసం చేయని ప్రభుత్వం అయితే రిటర్న్గా రాసివ్వాలి కదా. 3 సంవత్సరాల్లో మేము ఇచ్చేస్తాం, వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం ఉంటే ఎందుకు చేసేవట్లేదు? ఇది ఒక పాయింట్. సార్ ఈ గోలంతా వద్దనే కదా జగన్ గారు కూడా ఇప్పుడు ప్లాన్ బిలో భాగంగా ప్రపోజల్ పెట్టున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు సంబంధించి మావిగన్ ప్రతిపాదన. ఇలా రైతుల దగ్గర 3 పంటలు పండే భూములు తీసుకునే పని ఉండదు, మళ్ళీ అలా సంవత్సరం కౌలు ఇచ్చే పని ఉండదు, మళ్ళీ డెవలప్ చేసి ఫ్లాట్లు ఇచ్చే పని ఉండదు. ఆల్రెడీ రెడీమేడ్ రాజధానిగా ఉన్నదాన్ని చేసుకుందామంటే వద్దని చెప్పేందుకు 2వ విడత భూసేకరణ లక్షల కోట్ల అప్పు చేసి మరి లక్షల కోట్ల అప్పు, దానికి మళ్ళీ వడ్డీ కట్టాలి. అది ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు. రెండోది కొత్త నగరాలు ఎక్కడ సక్సెస్ అయిన దాఖలాలు లేవు. సో ఉన్నది అది రాష్ట్రానికి గుదిబండే తప్ప గ్రోత్ ఇంజిన్ ఎట్లా అయ్యింది? ఇప్పుడు 2వ విడత దీంతో గమనించారా? నేను ఒక వీడియో చూశాను, ఆశ్చర్యం వేసింది. గాజు పలకల్ని తెలుగులో పెట్టారు. అంటే అద్దాలే కదా గాజు పలక. అద్దాలు, ఒక బిల్డింగ్ కి అద్దాలు వేయడానికి 2,500 కోట్ల. ఏంది ఇది? ప్లంబింగ్ పనులకి 2,900 కోట్ల, ఎలక్ట్రికల్ ఇట్లాంటివన్నీ. ఏది మళ్ళీ ఇవి కాకుండా 15,000 14,000 చదరపడికి నిర్మాణం. ఇప్పుడు కొత్తగా కడుతున్న అసెంబ్లీలో ఏది మామూలు నార్మల్ బిల్డింగ్ కాదు, అసెంబ్లీలో ఏదైతే మౌలిక సదుపాయాల కల్పనకి 798 కోట్లు. అది కాకుండా అసెంబ్లీకి సపరేట్ ఖర్చు. కట్టిన అసెంబ్లీయే కడతారు, కట్టిన సచివాలయం కట్టిన ఎయిర్పోర్ట్ మళ్ళీ కడతా ఉంటున్నారు, ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్ మళ్ళీ కడతా ఉంటున్నారు, రైల్వే స్టేషన్ ఉంటే మళ్ళీ రైల్వే స్టేషన్ కడతా ఉంటున్నారు. ఏంది 50 అంతస్తుల బిల్డింగ్ కడితే అక్కడ ఎంతమంది ఉంటారు, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, అర్థం పర్థం లేకుండా లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఎందుకు అమరావతి మీద? ఈ అసెంబ్లీలో కొత్త అసెంబ్లీ కడితే నా చట్టాలను వెరైటీ చేస్తారా? ఉన్న అసెంబ్లీలో ఉన్నదే ఉంటారు కదా. రెండోది కొత్త కడుతుంది దాంట్లో ఈ పంబ్లింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ పనులన్నిటికీ 790 కోట్లు అంట. 600 కోట్లతో కొత్త సచివాలయం వచ్చింది. అవును, మన కొంతమంది చెప్తున్నారు తెలుగుదేశం ఆఫీసు, జనసేన ఆఫీసు మాత్రం రోడ్డు పక్కన ఉండాలంటే, మిగతా గవర్నమెంట్ ఆఫీసులు, సెక్రటరియట్లు, అసెంబ్లీలన్నీ ఎక్కడో మారుమూల. దానికి లక్షల కోట్లు, 1000 కోట్ల అప్పులు ఏం మావిగంలో ఉన్నాయి. తెలుగుదేశం ఆఫీసు, జనసేన ఆఫీసు మావిగంలో ఉన్నాయి. ఏది ఇప్పుడు వీళ్ళు కడతానన్నటువంటి కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ మావిగంలో లేవు, ఎక్కడో అమరావతిలో ఉంది. మావిగంలో అమరావతి కూడా భాగం. ఇప్పుడు రైతులకి 1000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ భూములు తీసుకోవడం ఎందుకు, మళ్ళీ వాళ్ళకి ఎదురు పెట్టుబడులు పెట్టడం ఎందుకు? ఆటోమేటిక్గా ఇప్పుడు ఇక్కడ అనేక కమ్యూనిటీ ఏమంటాము గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. అక్కడ గవర్నమెంట్ వెళ్ళి ఏమన్నా రోడ్లు వేస్తా ఉందా, డ్రైనేజ్ కడతా ఉందా? ప్రైవేట్ వాళ్ళు ఎవరో ఒప్పందం అవుతున్నారు, శుభ్రం కట్టుకుంటున్నారు, గవర్నమెంట్ ఏమో మెయిన్ రోడ్డు వరకు వేస్తుంది. అది దానికి కూడా డబ్బులు తీసుకుని మరి అక్కడేమో ఎదురు వాళ్ళ భూములు తీసుకోవడం ఎందుకు? ఏమన్నా లాభం వస్తే వాళ్ళే తింటారు. తర్వాత మళ్ళీ వాళ్ళకి 10 సంవత్సరాల కౌలు ఏందో ఇదంతా గొప్ప విషయంగా మళ్ళీ ప్రచారం చేసుకోవటం ఏమో అన్యాయంగా ఉంది. వినోద్ గారు మదనపల్లి నుంచి. నమస్కారం సార్. కుమ్మేన్ గారు నమస్కారం, మాట్లాడండి దయచేసి. లేదు సార్, మీరు హైదరాబాద్ లో కూర్చొని ఇక్కడ మావిగన్ గురించి మాట్లాడడం విడ్డూరుగా ఉంది. మీరు కూడా మావిగన్ మాట్లాడుతున్నారు చెప్పండి. మావిగన్కి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది చూస్తే బాగుంటుంది. హైదరాబాద్ లో కూర్చొని నేను ఇవాళ చెప్పట్లేదు, హైదరాబాద్ లో కూర్చొని ఇవాళ చెప్పట్లేదు మిత్రమా. నేను 10 ఏళ్ల క్రితమే చెప్పా, అయ్యా చంద్రబాబు గారు మీరు చేస్తున్న తప్పు, 5,000 ఎకరాలు సరిపోతుంది, శుభ్రంగా నాగార్జున యూనివర్సిటీ పక్కన గవర్నమెంట్ ల్యాండ్లో పెట్టుకోండి. అవసరం రాజధాని అంటే ఏంటో మీకు తెలుసా? అసలు మీరు నాకు అర్థమైంది, మీరు ఎందుకు లైన్లోకి వచ్చారో సంతోషం, నాకేం అభ్యంతరం లేదు, పద్ధతిగా మాట్లాడారు, తప్పేం కాదు. అయితే
అసలు విషయం ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద పెద్ద రాళ్ళు బండరాయేస్తే మీరు భరించదలిస్తే మీరు భరించండి, నాకేం అభ్యంతరం లేదు. నేను అక్కడ ప్రాంతం వాడిని, నాకు కూడా ఇంకా అక్కడ ఎంతో కొంత భూమి ఉంది, అది వేరే విషయం. ఇక్కడ పాయింట్ ఏంటంటే 5,000 ఎకరాలు తీసుకుంటే ఎక్కదక్క మొన్న ఉండవల్లి గారు కూడా చెప్పారు కదా, హైదరాబాద్లో అన్నీ కలిపి కూడా గవర్నమెంట్ క్వార్టర్స్ అన్నీ కలిపి కూడా 2,250 ఎకరాల్లో ఉంటే అక్కడ ఇన్ని వేల ఎకరాలు తీసుకుంటున్నందుకు మీరు అడగాలి, ఏమయ్యా ఎందుకు ఇట్లా తీసుకుంటున్నారని అడగాలి. అట్లా కాకుండా భయం చేస్తే మీ కర్మ. మేమేం చేస్తాం? మేము మీ తరఫున మాట్లాడుతున్నాం, ప్రజల తరఫున మాట్లాడుతున్నాం, రైతుల తరఫున మాట్లాడుతున్నాం. ఇప్పుడు అదే రైతులు నాకు ఫోన్ చేసి అదే రైతు నన్ను ఎందుకు మీరు నిలబడాలండి అని ఎందుకు అడిగారు? అదే రైతు మాకు నష్టం జరుగుతోందండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోందని ఎందుకు చెబుతున్నారు? అంటే జరుగుతున్న బట్టే కదా, లేదా చెప్పరు కదా. అంతకుముందు మమ్మల్ని తిట్టారు కదా, కొంతమంది అక్కడ వాళ్ళు అందరూ కాకపోయినా కొంతమంది ఇప్పటికి కూడా కోర్టులకు వెళ్ళారు కదా, మాకు అన్యాయం జరుగుతోంది భూ సమీకరణ పేరుతో అని. మీరు ఆ విషయాలు గమనించకుండా లక్షల కోట్లు తీసుకొచ్చి ఒకే చోట ఖర్చు పెడితే ఆ భారం అంతా మొత్తం మదనపల్లిలో ఉన్న మీరు భరించాలి, ఉత్తరాంధ్ర విశాఖలో ఉన్న వాళ్ళు భరించాలి. అది అర్థం చేసుకోకుండా మీరు పద్ధతిగా మాట్లాడండి, తప్పేం కాదు. ఇది మీ విధానం. లక్షల కోట్లు అక్కడ పెట్టడం తప్పు కాదని మీరు చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ నా అభిప్రాయం 10 ఏళ్ల క్రితం ఏముందో ఇప్పుడు అదే ఉందని మాత్రం నేను చెప్పదు. ఒక్క నిమిషం గమనారు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడారు, ఇప్పుడు ఆయన హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతున్నారు, మీరు అంతవరకు అన్నారు కదా. అసలు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటున్నారు? ముఖ్యమంత్రి ఇల్లు ఎక్కడ ఉంది ఈరోజు? ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటున్నాడు? మంత్రులు ఎక్కడ ఉంటున్నారు? సో హైదరాబాద్లో కూర్చొని మాట్లాడటం తప్పు అంటే మరి ముందు వాళ్ళకి చెప్పాలి కదా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారు, ఇప్పుడు కొత్తగా హెరిటేజ్ ప్లాంట్ని హైదరాబాద్లో ఎందుకు పెడుతున్నారు, మీరు అన్న అమరావతిలో పెట్టొచ్చుగా. ఇదే మీరు అడిగిన క్వశ్చన్ మిత్రమా. ఎవరైతే మీరు అన్నారో మీరు మావిగన్న గురించి మీరు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నారు, మీకు ఏం తెలుసు అన్నారు కదా. సరే మీకు తెలిసినప్పుడు మీరు అడగండి, మరి ముఖ్యమంత్రిని ఎందుకు మరి ఇక్కడ ఈరోజు హెరిటేజ్ ప్లాంట్ అమరావతిలో ఎందుకు పెట్టట్లా, హైదరాబాద్లో ఎందుకు పెడుతున్నారు? మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కదా. హైదరాబాద్లో మనం చూస్తున్నాం కదా, ఏ గవర్నమెంట్ అన్నా మొత్తం మనందరికీ లేఅవుట్లు వేసి డ్రైనేజీలు వేసి అన్ని చేసి అక్కడికక్కడ జరుగుతుంది. వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కోరుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు కదా. ఎవరు? హలో, అంబటి రామకృష్ణ సూర్య గారు ఎవరు ఉంటున్నారు? సూర్య విజయవాడ నుంచి. సూర్య నమస్కారం, మాట్లాడండి. నాకు నమస్తే, నా పేరు సూర్యారెడ్డి. నాకేంటంటే అమరావతి విషయంలో, రైతుల సంబంధ విషయంలో చంద్రబాబు గారు ఒక వర్గం, అంటే ఆయన సామాజిక వర్గం కాదండి, ఏ వర్గం ఆయన సపోర్ట్ చేసే వర్గాన్ని ఏటీఎం గా మార్చాలని చూస్తున్నారని చెప్పి నా అనుమానం అండి. ఆయన అమరావతిని మన వర్గానికి ఏటీఎం గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆటోమేటిక్ గా డెవలప్ అయ్యి వాళ్ళకి కూడా లాభపడితే మనం ఏం బాధపడక్కర్లేదు మిత్రమా. కాకపోతే ఇప్పుడు ఇన్ని వేల కోట్లు, ఇప్పుడు 2 లక్షల కోట్లు అవుతుందని వాళ్ళే చెబుతున్నారు కదా, ఎకరాకి 2 కోట్లు ఖర్చు అవుతుందని. సో అటువంటి అన్ని లక్షల కోట్లు మొత్తం రాష్ట్రం అంతా ప్రజలందరూ భరించాల్సిందిగా అప్పు తెచ్చినా బడ్జెట్లో పెట్టినా ఆ పాయింట్ జనంలోకి వెళ్ళకూడదు అన్నది వాళ్ళ ఉద్దేశం. అందుకనే మావిగన్నని వచ్చిన తర్వాత, అంటే విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, మన మచిలీపట్నం అని వచ్చిన తర్వాత జనానికి అర్థమవుతుంది, అవును ఎందుకు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు, దుబారా చేస్తున్నారు. మీరు ఎక్కడైనా విన్నారా? ఒక బిల్డింగ్కి 1-2 బిల్డింగ్లకి అద్దాలు పెట్టడానికి 2,500 కోట్లు ఘనంగా ఖర్చు పెడుతున్నామని ఎల్లో మీడియా అనేది చెప్తా ఉంది కదా. సో అద్దాలు ఖర్చు పెడతానికి 2,500 కోట్లు ఖర్చు రైట్ అని చెప్పేవాళ్ళు చెప్పండి, నాకేమైతే అభ్యంతరం లేదు. మేము మాబోటి వాళ్ళం, అయ్యా ప్రజల ధనం జాగ్రత్తగా వాడండి, జవాబుదారీగా ఉండండి, అవసరమైన మేరకు తీసుకోండి, మీరు సెక్రటరీ కట్టండి, అసెంబ్లీ కట్టండి, తప్పేం లేదన్నాం. తీసుకెళ్ళి ఎక్కడో మూల కట్టారు, ఇప్పుడు మళ్ళీ అన్నీ మళ్ళీ కొడతామంటున్నారు. సరే అయినా కూడా ప్రజలకు ఇష్టమైతే మనం ఏం చేయలేం. ఇప్పుడు మేమే అక్కడి నుంచి ఏదో చేసేమని చెప్పట్లేదు కదా. రైట్. అంబటి రామకృష్ణ గారు, పిసిసి ప్రధాన కార్యదర్శి, నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే, ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు ఏదైతే సెక్రటరీ, అంటే గవర్నమెంట్ ఎసెన్షియల్ గవర్నమెంట్ పాలనా విధానానికి కావాల్సిన ఏదైతే సెక్రటేరియట్, హైకోర్టు, లేకపోతే అసెంబ్లీ, లేకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇదని దీన్ని ఎవరు వ్యతిరేకించలా. అవును, దీన్ని ఖచ్చితంగా సరే ఆ రోజు అది ఫర్టైల్ ల్యాండా ఏంటా ఏదైనా కానీ గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంది, దాన్ని ఎవరు కాదనలేదు, అక్కడ వరకు ఆపుకోమని చెప్పింది. కానీ ఇవాళ ప్రజలందరూ అడుగుతా ఉంది ఏంటి, మీరు ఏదైతే 50,000 ఎకరాలు ముందు తీసుకున్నారు, ఇప్పుడు ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటా అంటున్నారు, ఎకరానికి 2 కోట్లు కావాలంటున్నారు, ఇంత డబ్బు ఖర్చు పెడతాను అని మీరు చెప్తున్నప్పుడు అది ఇందాక మీరు పోస్ట్ చేసినట్టు ఇప్పుడు రాష్ట్రం 2 లక్షల కోట్ల అప్పులు సార్. అవి 2 లక్షల కోట్లు గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు. ఆయన చెబుతున్నారు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే మొత్తం డబ్బు అంతా అయిపోతుందని ఆయన చెబుతున్నారు. అదే 2 లక్షల కోట్లు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో కనుక పెడితే అన్ని జిల్లాల ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి అన్ని జిల్లాలు సస్యశ్యామలంగా ఉంటాయి. చంద్రబాబు గారికి మంచి పేరు వస్తుంది కదా. వెళ్ళనివ్వకుండా
మీరు కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన రాఘవులు గారు కానీ, సిపిఐ నారాయణ గారు కానీ, అటు మేధావి వర్గానికి సంబంధించిన జయప్రకాష్ నారాయణ కానీ, లేకపోతే పత్రికా వర్గానికి సంబంధించిన ఈటీవీ కానీ, TV5 కానీ, లేకపోతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, వీళ్ళందరూ ఒకటే కంఠంతో కంప్లీట్ అవ్వాలి. ఏమి కంప్లీట్ అవ్వాలి, ఎంతతో కంప్లీట్ అవ్వాలి, ఇది మాట్లాడట్లే ఎవరు. అవును, కంప్లీట్ అవ్వాల్సింది ఏంటి, ఎంతతో కంప్లీట్ అవ్వాలి, అది రాష్ట్రం పైన ఎంత భారం పడతా ఉంది, అది మిగతా రాష్ట్రం అంతా ఎంత సార్ ఒక్క మాట సార్, ఇవాళ అమరావతి రైతులకి గజం 1,00,000 రూపాయలు అయిందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అక్కడ ఎంత ఉందో మీకు నాకు తెలియదు, గజం 1,00,000 రూపాయలు అని చెప్తున్నాడు ఆయన. ఆన్ యావరేజ్ 1000 గజాల ప్లాట్లు ఇచ్చున్నారు సార్ కొంతమందికి. అంటే కొన్ని ప్లాట్లు 800 గజాలు ఉన్నాయి, కొన్ని 1200 గజాలు. ఆన్ యావరేజ్ 1000 గజాల ప్లాట్లు ఇచ్చున్నారు. సో 1000 గజాల ప్లాట్లు అంటే 1 కోటి రూపాయలది 10 కోట్లు అయింది వాళ్ళ రైతుకి సంబంధించి. సో అటువంటి అంటే వాళ్ళకి కనుక ప్రాపర్ గా చంద్రబాబు నాయుడు ఇస్తే సరే, వాళ్ళ అది వేరే ఆవేదన. కానీ కోటికి 10 కోట్లు అయినప్పుడు ఈవెన్ దాన్ని వాళ్ళని మనం త్యాగదనులు అంటున్నాం. ఎవరిని? అమరావతి రైతుల్ని త్యాగం చేశారు రాష్ట్రం కోసం అంటున్నాం. మరి 2 లక్షల కోట్ల అప్పు భరించడానికి సిద్ధపడ్డ రాష్ట్ర ప్రజలందరినీ ఏమనాలి? వాళ్ళ ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి, మా ప్రాంతం అభివృద్ధి పరిస్థితి ఏంటి అని గోల్ చేస్తున్న ఆ ప్రాంతాల యొక్క రైతుల్ని వాళ్ళందరినీ ఏమని మాట్లాడాలి? వాళ్ళ త్యాగాలను గురించి ఏమని మాట్లాడాలి? ఇదేది కూడా కనీసం కమ్యూనిస్టులు మాట్లాడకపోవడం విచిత్రంగా ఉంది కదా సోమినేని గారు. ఈ విషయంలో అంతా ఎంతో సంబంధం లేని పక్క రాష్ట్రానికి సంబంధించిన మా రేణుకా చౌదరి గారితో సహా కలిపి అంటున్నారా? ఆవిడ మరి పిచ్చిగా మాట్లాడలేదు. వద్దులేండి, ఆ పిచ్చి గోల్ మనకెందుకు, కానీ ఆవిడేదో తెలివిపోయి మొత్తం కాదు ఆ సామాజిక వర్గాన్ని భ్రష్టు పట్టి కాదు ఆవిడ తెలియకుండానే చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించింది రేణుకా చౌదరి గారు. ఆ సామాజిక వర్గాన్ని మరింత భ్రష్టు పట్టించింది. మిగతా సామాజిక వర్గాల్లో ఇదేం దరిద్రం అనే పరిస్థితి ఆవిడ తెచ్చింది. ఆవిడ మీ పార్టీ నాయకురాలే కదా, పోనండి ఏం చేద్దాం. రైట్, ఆవిడకి ఇప్పటికైనా అర్థమైందో లేదో ఆవిడ చేసిన ఆంధ్రప్రదేశ్కి ఆవిడ చేసిన నష్టం, చంద్రబాబు గారికి ఆవిడ చేసిన నష్టం అర్థమైందో లేదో తెలీదు. రైట్, ఏమిటి వికాసం విధ్వంసం అంటారు. మరి మీది విధ్వంసం అంట, ఆయనదేమో వికాసం అంట. మళ్ళీ ఏమో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇట్లా అయిపోయినాయి అన్నీ ఆయనే చెబుతారు. తమాషాగా ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరిది విధ్వంసం ఎవరి వికాసం అనేది లెక్కల్లోనే చూద్దాం. గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు కడితే అది వికాసం అంటారు. వాటన్నిటిని విధ్వంసం చేసేసి ఆ రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసే వాళ్ళు విధ్వంసం. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులను వేధించే వాళ్ళని పెట్రోల్ బంకుల్లో డ్యూటీ, అక్కడ మరుగుదొడ్ల దగ్గర వేశారు. మన శివరాత్రి అప్పుడైతే డ్యూటీ మరుగుదొడ్ల దగ్గర వేశారు. అక్కడ లేడీస్ టాయిలెట్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా డ్యూటీలు వేశారు వాళ్ళు. పెండ ప్రదానాలు చేసే ఘాట్లు ఇక్కడ. సో 250 మంది సచివాలయ ఉద్యోగులు 22 నెలల కాలంలో ఆత్మహత్యలు కానీ లేదంటే వేధింపులు తట్టుకోలేక కానీ ఏదైతే బలవన్ మరణాలు ఇలాంటివన్నీ కలిసి 250 మంది చనిపోయారు. మరి ఎవరిది విధ్వంసకర పాలన? 2 సంవత్సరాల కోవిడ్ ఉన్న తన 5 సంవత్సరాల పరిపాలనలో కేవలం 3,32,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిందా జగన్మోహన్ రెడ్డి గారిది విధ్వంసమా? ఏదైతే ఎటువంటి సంక్షోభాలు లేకపోయినా కేవలం 23 నెలల కాలంలో 3,54,000 కోట్లు అప్పులు చేసిన వాళ్ళది సంక్షేమమా? ఇంటింటికి సంక్షేమం అందిస్తే దానిది వికాసం అయిద్దా విధ్వంసం అయిద్దా? ఈరోజు ఆ సంక్షేమం పూర్తిగా ఎత్తేసిన వాళ్ళది విధ్వంసకర పాలన కదా. రైతులు గిట్టుబాటు ధర కల్పించి రైతులకి సకాలంలో యూరియా అందించిన వాళ్ళది వికాసవంతమైనటువంటి పరిపాలన అయిద్దా? యూరియా కోసం గంటల తరబడి క్యూలైన్లో నిలబడి ఏ పంటకి మేము గిట్టుబాటు ధర ఇవ్వని సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తే మరి ఎవరిది విధ్వంసకర పాలన? ఈరోజు డీజిల్ కానీ పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ 5 ఏళ్ల కాలంలో అందితే దాన్ని విధ్వంస పాలన అంటారా? ఈరోజు అవన్నీ అందక నో స్టాకులు బోర్డు కనపడితే దాన్ని విధ్వంసకర పరిపాలన అంటారా? భారత రాజ్యాంగం ప్రకారం ఏదైతే ఇక్కడ పరిపాలన నడిస్తే దాన్ని విధ్వంస పాలన అంటారా? లేదంటే భారత రాజ్యాంగం మా సంబంధం లేదు, రెడ్ బుక్ అనే దాన్ని పెట్టుకొని మేము పరిపాలన చేస్తే దాన్ని విధ్వంసకర పరిపాలన అంటారా? 38,000 స్కూళ్ళు బాగు చేస్తే అది విధ్వంసకర పరిపాలన. ఈరోజు ఒక్క స్కూల్ కూడా బాగు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారిది విధ్వంసకర పరిపాలన. కోకోకోలా ఆల్రెడీ ఆర్ఓ ప్లాంట్లన్నీ పాడైపోయినాయి, దాంట్లో ఆర్ఓ ప్లాంట్లన్నీ పాడైనాయి వాళ్ళే రాస్తారు. అంటే అవి కూడా బాగు చేయలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితిలో ఉంటే దాన్ని కదా విధ్వంసకర పరిపాలన అనేది. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లో నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర పరిపాలన. అవన్నీ తీసుకెళ్లి ప్రైవేట్ ఆడికి ఇచ్చేవాడిని విధ్వంసకర పరిపాలన అంటారా? అదేవిధంగా చూస్తే కోకోకోలా, జూపిటరు, జిన్ఫ్రా, ఆజాద్ ఇలాంటి కంపెనీలన్నీ మీరు భూములు ఎలకాట్ చేసినా కూడా మీకు దండం మాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోతే దాన్ని విధ్వంసకర పరిపాలన అంటారా? ఒకేసారి ఒకే సమ్మిట్లో 13.5 లక్షల కోట్ల పెట్టుబడుల్ని తీసుకొని వచ్చి దాన్ని గ్రౌండ్ అయ్యేటట్టుగా కార్యాచరణ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర పరిపాలన ఇద్దా? 17 మెడికల్ కాలేజీలు కడితే ఆ మెడికల్ కాలేజీలు తీసుకెళ్లి ప్రైవేట్ ఆడి ఇచ్చేదాన్ని విధ్వంసకర పరిపాలన అంటారు కదా. ఈరోజు ఆరోగ్యశ్రీ 4 రోజులుగా ఆగిపోయింది ఆరోగ్యశ్రీ. మరి ఎవరిది విధ్వంసకర పరిపాలన? 3,200 వ్యాధులను ఆరోగ్యశ్రీలో జాయిన్ చేసి
కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో జాయిన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర పరిపాలన ఇద్దా. ఇంకోటి ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ జగన్ గారు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు లేవు, ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉంది. మరి ఎవరిది విధ్వంసకర పరిపాలన? సో మనం చెప్పడానికి ఏదో స్టేట్మెంట్ ఇస్తే కాదు కదా చంద్రబాబు నాయుడు గారు. సో ఇవన్నీ చెప్పి లెక్కల ప్రకారం మతోన్మాద రాజకీయాలు చేస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు 100% సార్. లేకపోతే ఒక ముఖ్యమంత్రి శ్రీనివాసరావు ఒక ముఖ్యమంత్రి అసలు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 310 సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుమల లడ్డు మీద గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, బాత్రూమ్ యాసిడ్ అని నీచంగా మాట్లాడితే ఇంతకంటే మతోన్మాద రాజకీయాలు ఏముంటాయి? గుళ్ళును బడగొట్టి ఆయనే బడగొడతాడు. ఆయన ఇప్పుడు మీకు రాముల వారి రామతీర్థంలో రాముల వారి తల నరికేసినాడికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే మరి దీనికి అర్థమైంది. ఆ రోజు ఆయనే రాముల వారి తలను తీసేపించింది ఆయనే, దానికి అర్థమవుతుంది కదా క్లియర్గా. అంటే జగన్ గారు ఉన్నప్పుడేమో ఇట్లాంటివన్నీ చేసేసి, ఏదైతే ఇప్పుడు జగన్ గారు లేనప్పుడే మళ్ళీ జగన్ గారి మీదకి అన్నీ నెట్టేసి మతోన్మాదంగా వెళ్తుంది ఎవరు? మోడీ గారి కోసం, లేదంటే ఆర్ఎస్ఎస్ కోసమో దేనికైనా దిగజారిపోతుంది ఎవరు? సో ఇవన్నీ చెప్పాలి కదా. మరి ఆయన అన్నది కమ్యూనిస్ట్ పార్టీ, ఆయన అన్నది కరెక్టే. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చేస్తుంది అదే కదా. సో మళ్ళీ వాళ్ళకి నిజంగా ప్రేమ ఉందా అంటే దాని మీద అసలు లేదు. ప్రేమ ఉన్నాడు అటు చేయడు కదా, బూట్లు వేసుకొని పూజలు చేస్తాడు. ప్రేమ ఉన్నాడు ఎవరన్నా చేశారు బూట్లు వేసుకొని పూజలు? 40 హిందూ దేవాలయాలు కూలుస్తాడా? ఇవన్నీ కూల్చినాడు. ఈరోజు ఏం చెబుతాడు? నాకంటే నేను మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తాడు. సరైన పరిపాలన అందించలేని వాడే కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తాడనేది ఖచ్చితంగా అంతకుముందు ఏదైతే ఉందో జాషువా గారు చెప్పింది ఏదైతే ఉందో అది ఈ రోజు నిజం అవుతా ఉంది. వాళ్ళ పరిపాలన ఇదిగో నేను ఇది చేసా, ఈ స్కూల్ కట్టా, ఇదిగోండి ఈ హాస్పిటల్ కడుతున్నా, ఇదిగోండి ఇంతమందికి దీనికి నేను పథకాలు ఇచ్చాను, లేదు ఇదిగో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశా, ఇన్ని ఉద్యోగాలు చెప్పట్లేదు. ఎంతసేపు వైసీపీ ఆ పార్టీ ఈ పార్టీ అంటాం. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ 2 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండా ఒక్కరోజు పేపర్లో వార్తుంటే మీరు చూపించండి. వీళ్ళు తిట్టపడి ఆ పేపర్లో రాస్తాయి. రైట్. ఇంకొక మాటకి సమాధానం చెప్పండి. లోకేష్ గారికి ప్రమోషన్ ఇచ్చారు, నేను బాధ్యతలు కూడా సేకరించారు. సో లోకేష్ గారి ఆయనేమో చంద్రబాబు గారు ఏమో మన గూగుల్ సభలో లోకేష్ గారిని పొగిడితే, లోకేష్ గారు ఏమో చంద్రబాబు గారిని పొగిడి. సో ఇద్దరు పొగుడుతున్న తీరు కానీ ఇవన్నీ కూడా అంటే భవిష్యత్తులో రాజకీయాలు మారిపోబోతున్నాయా? లోకేష్ గారికి పూర్తిగా బాధ్యతలు అప్పచెప్పే పరిస్థితి వస్తుంది. 100% ఇప్పుడు ఈ తరంలోనే లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలనేది వాళ్ళ ఆలోచన అనేది వాళ్ళే చెప్పకనే చెబుతున్నారు. దానికి పవన్ కళ్యాణ్ కూడా అంగీకారం తెలిపాడు. అదే ఎందుకు ఏదో మంత్రి పదవి ఇంకోటి ఏదో ఎక్స్ట్రా అడిగాడు, ఇస్తే నాకు చాలని అంగీకారం తెలిపాడు అని కూడా అంటున్నారు. సో వాళ్ళ ఇష్టం. కానీ నిజంగా నారా లోకేష్కి సమర్థుంటే వచ్చే ఎన్నికలు ఇదిగో నేనే సీఎం క్యాండిడేట్ అని వెళ్ళొచ్చుగా, అది చేయొచ్చు. పైగా ఇప్పుడు ఆ దిక్కుమాల రెడ్ బుక్ అయిన వదిలేసి హుందాగా ఉంటే తప్పేం కాదు. ఎక్కడ ఉందా సార్? చంద్రబాబు నాయుడు 4 అడుగులు విధ్వంసం చేసి 40 అడుగులు విధ్వంసంలో ఉన్నాడు. సో తండ్రిని మించిన విధ్వంసం ఈ రోజు నారా లోకేష్ చేస్తున్నా అనేది కనపడతా ఉంది కదా. లేకపోతే హోర్డింగ్ లేసి నాకు వీటన్నిటికంటే కూడా నాకు నచ్చని మిగతా సరే రాజకీయాల్లో నడుస్తుంటే కానీ చంద్రబాబు గారి మీద అబద్ధాలు చెబుతారనే ఇది ఉంది కదా, దాన్ని చంద్రబాబు మించి అబద్ధాలు అట్లా చేయకుండా ఉంటే బాగుండి. కుర్రాడు రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఇందాక వీడియో చూసాం, అది కరెక్ట్ అయితే ఆశ్చర్యం లేదు. నన్ను మా నాన్న లేదు ఇదని అసెంబ్లీలో అసలు శాసనమండలిలో అట్లాంటి ఎవరు నమ్ముతారు? శాసనమండలిలో చెప్పిన ఎవరు సలహా ఇస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారు మంచిని జగన్ గారు ఎలా కొనసాగించారో చంద్రబాబు నాయుడు చెడుని లోకేష్ ఎలా కొనసాగిస్తా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారికి మించి జగన్ గారు మంచి చేశాడు. సో ఆయన 4 అడుగులు వేస్తే ఈయన ఇంకో 10 అడుగులు వేసి మంచి చేస్తే ఈయన 4 అడుగులు ఒక 40 అబద్ధాలు ఈయన ఆడితే 400 అబద్ధాలు ఆడుతున్నాడు లోకేష్. ఓకే, ఏదేమైనా లోకేష్ గారికి మంచి అవకాశం ఉంది. సరే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఒకప్పుడు మాట్లాడినా, బీజేపీ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినా ఈయనకి అవకాశం ఉంది. దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే మంచిది. లేకుంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడులు చేసి రెడ్ బుక్ అని చేస్తే ఆయనకే నష్టం. రైట్. రణధీర్ గారు హైదరాబాద్ నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి, టైం తక్కువ. కుమిరేన్ గారు గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ అమరావతి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయం గుర్తు చేసుకున్నారు సార్. ఒకనొక మేధావి జగన్ గారు 3 రాజధానులని ప్రకటించినప్పుడు ఆ మేధావి బాగా మెచ్చుకున్నాడు, గొప్ప పని అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ మారిపోయి అది అక్కడ అమరావతిలో 5,000 6,000 కోట్లు పెట్టారు, అదంతా వేస్ట్ అయిపోతుంది కదా అని మాట్లాడాడు. మరి ఆ వేస్ట్ అయిపోతుంది అన్న వ్యక్తి స్కూల్స్, గ్రామ సచివాలయాలు, ఆర్బీఐ కేంద్రాల మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా నిర్వీర్యం అయిపోతుంటే మాట్లాడా సార్? నిర్వీర్యం చేసుకుంటే మాట్లాడాలి కదా అదే మేధావి. ఎవరు ఆ మేధావి? ఎవరు మీరు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మరి మీకు ఆ పేరు చెప్పడానికి జేపీ గారు సార్. జేపీ గారు అయితే అసలు ఒక ఆఫీస్ ఒక చోట పెట్టేంటి? కాదు, అన్ని ఆఫీసులు ఒక చోట పెట్టేంటి? అన్ని చోట్ల పెట్టాలి కానీ డివైడ్ చేయండి, సచివాలయాన్ని కూడా డివైడ్ చేయండి అని చెప్పిన పెద్ద పెద్ద మేధావి గారు నిజంగానే ఇప్పుడు ఆశ్చర్యంగా ఆయన విమర్శలకు గురవుతున్నారు తప్ప ఆయన ఏమి రియలైజ్ అవుతున్నట్టు. వాస్తవాలు
తగ్గట్టుగా 5,000 మాట్లాడలేదు. కోట్లు waste అవుతుందండి. స్కూళ్ళు, రైట్, ఓకే ఓకే రైట్, ఓకే. గోపి గారు ఫైనల్గా చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారు లోకేష్ గారిని బాగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అట్లాగే లోకేష్ గారు ఏమో చంద్రబాబు గారు ఆయన వల్లే రాష్ట్రం నడుస్తుంది అన్నట్టుగా ఆయన చెబుతున్నారు. సో వీళ్ళిద్దరూ పరస్పరం ప్రశంసించుకుంటే పర్వాలేదు, నిజంగానే వాళ్ళ అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారని అనుకోవాలా? సార్, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు హైదరాబాద్ డెవలప్ చేసింది, ప్రపంచ పటంలో పెట్టింది నేనే, హైదరాబాద్ డెవలప్ చేశారంటే తప్పులేదు, కట్టారని చెబుతారు. మరి అదేందో ఆ కట్టడం. అదే హైదరాబాద్ బిర్యానీ ప్రమోట్ చేసింది నేనే, హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ ని కోటీశ్వరులను చేసింది నేనే అని చెప్పుకుంటూ ఉంటారు. అందులో ఇది అదే పద్ధతిలో ఇప్పుడు లోకేష్ కూడా మాట్లాడుతున్నారు. అంటే తండ్రి అబద్ధాలని ఆయన కొంచెం వేగంగా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఆయన ఇచ్చే సలహాదారులు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వెనకాల, వాళ్ళందరూ అబద్ధాలు ఆడితేనే అందరం ఎక్కుతామని చెబుతున్నారా ఏంటి ఈ లెక్కన? చంద్రబాబు గారు ఆ రోజులో సక్సెస్ అయ్యాడంటే ఆ కథ వేరు, ఇప్పుడు దాన్నే ఫాలో అయితే ఆయనకి నష్టం కాదా? అది చాలా నష్టం చేస్తుందండి ఈ పద్ధతి. అంటే రాజకీయం ఆయన డిఫరెంట్ గా చేయాలి. తండ్రి లాగా సెల్ ఫోన్ లేని రోజుల్లోనో లేకపోతే సోషల్ మీడియా లేని రోజుల్లోనూ చంద్రబాబు నాయుడు గారు చేసిన రాజకీయాన్ని ఇప్పుడు సోషల్ మీడియా రోజుల్లో లోకేష్ గారు అదే రాజకీయాన్ని కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా దెబ్బతింటారు. ఇది మంచి పరిణామాలు, మంచి ఫలితాలను అయితే ఇవ్వదు.